హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే కార్న్ఫ్లెక్స్ స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక సిస్టర్ అయితే కార్న్ఫ్లెక్స్ 5 రూపీస్కి దాంట్లో ఎన్ని వేయాలి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అయితే నా దగ్గర చేసినవి ఉండటం వల్ల చేయటం లేట్ అయిందనమాట. ఈ వీడియో చూడండి. ఒక ప్యాకెట్లో వచ్చేసి అదైతే గెంటె అండి, స్పూన్ అయితే కాదు, కూర గెంటెతో. ఆ గెంటె నిండా 2 గెంటెలు, ఒక్కొక్క దాంట్లో 2.5 అలా అలా వేసుకోండి. మీకు నిండిన దాన్ని బట్టి వేసుకోండి. చూడండి, 2 గెంటెలు నిండా అయితే వేస్తున్నాను. కొంచెం వెళ్తుంది అనుకోండి, ఇంకొంచెం వేసుకోండి. మనకి కాల్చటానికి అనువుగా ఉండేటట్టుగా నిండా అయితే వేసుకోండి. కవర్ సైజ్ వచ్చేసరికి 4x4 సైజ్ అనమాట నేను తీసుకుంది. మసాలా దినుసులు అనుకోండి 3x3 సైజ్ తీసుకుంటాను. ఈ స్నాక్ ఐటమ్స్కి అన్నిటికి కూడా నేను చేసేది 4x4 సైజ్ అనమాట. ఇది పెద్ద సైజు, ఇవే తీసుకుంటాను. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ కూడా మరీగా చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఒక చిన్న లైక్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చాలామంది అయితే ఈ బిజినెస్కి సంబంధించిన డౌట్లు అయితే ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు, ఏది వచ్చినా సరే. అయితే లైక్ చేయటం మర్చిపోతున్నారు, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఖాళీగా ఉండకుండా మనం కూడా ఏదో ఒకటి చిన్న వర్క్ అయినా సరే ఇంట్లో ఉండి కూర్చొని చేసుకునే వర్క్ చాలామందికి బయటికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ యూజ్ అవుతుందని ప్రతిదీ చూపిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక చిన్న లైక్ కూడా చేయండి వీడియోకి. అలానే ఇంకా కార్న్ఫ్లెక్స్ ఈరోజు పల్లీలు, మిగతాయి బఠానీలు, శనగలు అన్నీ కూడా చేసుకుంటాను. వారానికి 2 రోజుల మటుకి ఇవన్నీ కూడా చేసుకుంటాను అనమాట. శనివారం వేసి వచ్చాను అనుకోండి, మళ్ళీ మధ్యలో 4 డేస్కి ఒకసారి అయితే ఖచ్చితంగా చేసుకుంటానండి. వారానికి 2 సార్లుగా అవి వెళ్ళి మనం వేసిన దాన్ని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట. ఇదిగో చూడండి, ఇప్పుడు కార్న్ఫ్లెక్స్ అన్నీ కూడా వేసేసుకున్నాను. 3 అట్టలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఒక అట్టకైతే మామూలుగా అయితే 10 కొడుతున్నాను. వాళ్ళు ఏంటంటే 12 కొట్టి ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇంకా ప్రతిసారి కూడా 12 కొట్టి ఇద్దామని అనుకుంటున్నాను. ఈసారి అయితే కవర్ల సైజు చాలా పల్చగా తెచ్చారండి. మా హస్బెండ్కి తెలియక అడిగారంట ఒక మీడియం మందమే ఇవ్వమని. వాళ్ళైతే అవే ఇస్తున్నానని చెప్పి బాగా పల్చటివి ఇచ్చారు. ఇవి బాగా పల్చగా ఉండటం వల్ల చించి ఇచ్చేటప్పుడు చినిగిపోతున్నాయి, కవర్లు మార్చండి అనేది ఒక ఆయన అయితే కొట్టాయన మటుకి చెప్తున్నారు. కవర్లు అయితే మార్చి ఇవ్వండి, ఇవి అయితే బాగా పల్చగా ఉన్నాయి, చినిగిపోతే మాకు కూడా నష్టమే కదా. ఆల్రెడీ 2 ప్యాకెట్లు అలా చినిగిపోయాయి నాకు. ఈసారి నుంచి అయినా సరే మార్చండి అని చెప్పారు. ఇంకా ఇవి తీసుకున్నవన్నీ కూడా పక్కన పెట్టేసి కవర్లు అయితే మళ్ళీ తెచ్చుకోవాలండి. ఎందుకని పోయిన మంత్ అంతా కూడా అన్నీ కూడా ఇలాచీల్లో చూస్తే అలా అయ్యాయి. కవర్లు చూస్తేనేమో అన్నీ తెచ్చుకున్నవి ఇంకా 1/2 కేజీ పైనే ఉన్నాయి అన్నమాట. అయినా సరే ఆ కవర్లు పలచకుండటం వల్ల ఇప్పుడు అవి తీసేయాల్సిన పరిస్థితి అనమాట. చినిగిపోతున్నాయి కదా, అలా ఉందన్నమాట. ఇంకా మందం కవర్లే తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు జరుగుతున్న ప్రతిదీ కూడా మీకు ఎందుకు మెన్షన్ చేసి చెప్తున్నానంటే, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. ఇంకా నాకులాగా ప్రతి ఒక్కళ్ళు వేస్ట్ చేసుకోకుండా ఉంటారు కదా అన్న ఉద్దేశంతో అన్నీ చెప్తున్నానండి. ఇంక ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ చూపిస్తున్నాను చూడండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటే మనకు అసలు ఏమైనా మిగిలిద్దా అని అడుగుతున్నారు కదా. దానికోసం ఈరోజు క్లారిటీగా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు నేను కిస్మిస్ చేసుకున్నాను. అందులో కొంచెం చిన్నవి ఉంటాయి కదా కిస్మిస్, అవన్నీ కూడా ఏరి పక్కన పెట్టుకున్నాను. అలానే జీడిపప్పు కూడా చేసుకుంటూ ఉంటాను కదా మసాలా ఐటమ్స్ చేసుకున్నప్పుడు. జీడిపప్పుల్లో కూడా కొంచెం చిన్న సైజు జీడిపప్పు కానీ, కొంచెం బద్దగా చిన్న ముక్కలుగా ఉన్నవి కానీ అన్నీ కూడా వేరేసేసుకుంటాను అనమాట. అవన్నీ కూడా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇదిగో చూడండి, కొంచెం ముక్కలు అటు ఇటుగా ఉన్నాయి అయినా సరే యూజ్ చేసేసుకోవచ్చు. మనకి మెయిన్ ఏంటంటే
ఖర్జూరం పెద్దది వేసేస్తాము, చెర్రీ మంచికాయలు వేసేస్తాం కదా, లుక్కుగా కానీ కొంచెం పెద్ద సైజుగా కానీ కవర్ నిండా సరిపోతుంది. మనం ఏంటంటే మిగతా ఐటమ్స్ జీడిపప్పు, కిస్మిస్, తర్వాత బాదం కూడా తక్కువ రకం, తక్కువ రకం అంటే చిన్న సైజు స్మాల్ సైజు ఉంటాయి, అవి తెచ్చుకోండి. ఒక 1/2 కిలో 100 గ్రాములు అలా తెచ్చుకొని చేసుకోండి. చెర్రీస్, ఖర్జూరం వేసేస్తాం కాబట్టి పైన ఖర్జూరం పెద్దకాయ వేసేస్తాం కదా, కవర్ నిండా పెద్దగా నిండిపోయినట్టు ఉంటుంది. ఇవి చిన్నవి వేసుకున్న ఖర్జూరం పెద్దది వేసుకోండి, అది చిన్నది ఉందనుకోండి ఇవి పెద్ద వేసుకోండి. అలా మీడియంగా అన్నీ కూడా వేసుకోండి. 5 ఐటమ్స్ అన్నీ వేసేసుకుంటే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మనకి మంచి లాభమే వచ్చిద్ది అనమాట. అన్నీ తెచ్చుకోండి, 100 గ్రాములు తెచ్చుకొని చూసుకోండి ఎన్ని ప్యాకెట్లు అవుతున్నాయి, ఎన్ని చేయగలుగుతున్నాం అనేది. ఇలా అన్నీ చెక్ చేసుకొని చేసుకోండి. ఒకసారి చూసుకున్నారనుకోండి లాభం ఎంత వస్తుంది అనేది మీకు కూడా తెలిసిద్ది. దాన్ని బట్టి మీరు ఇంకొన్ని చేసుకోవడానికి మీకు కూడా ఛాన్స్ ఉండిద్ది. ఇదిగోండి చూడండి, ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక అట్ట అయితే ఇంకా మిగతాయి ఇంకా 2-3 అట్టలైనా ఇప్పుడు చేసుకుంటున్నాను. చూడండి, బాదం పప్పు ఒకటే నేనైతే కొనుక్కొచ్చుకుంటాను విడిగా, ఇంకా మిగతా అన్నీ నా దగ్గరే ఉంటాయి కాబట్టి. జీడిపప్పు చూడండి అన్నిట్లో చిన్న సైజే వేసాను. కిస్మిస్ కూడా అంతే, మనం ఏరి ఉంచుకుంటే చిన్న సైజు వేసుకుంటాం. బాదం పప్పు కూడా చిన్న సైజు దొరుకుతాయి, అవి తెచ్చుకొని చేసుకోండి. ఇంకా ఇలా డ్రై ఫ్రూట్స్, పల్లీలు, విడిగా ఖర్జూరం చేసుకుంటాను, కార్న్ఫ్లెక్స్, కారం పల్లి, మసాలా పల్లి, పల్లి పకోడీ, బఠానీలు, శనగలు, ఇలా ఆల్ ఐటమ్స్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే రెడ్ బఠానీ, గ్రీన్ బఠానీ, దాల్ముడి 3 అయితే చెయ్యట్లేదు. అవి స్మెల్ వస్తున్నాయి అంటున్నారని ఇంకా ఆపేసాను అనమాట. అవి అయితే చెయ్యట్లా. ఇంకా మిగతా ఐటమ్స్ ఇవన్నీ కూడా చేసుకొని ఇంక ఈరోజైతే అన్నీ కూడా సర్దుకొని ఇచ్చి రావడానికి అయితే వెళ్తున్నానండి. స్నాక్ ఐటమ్సే మనకేంటంటే మంచిగా మనకి ఇప్పుడు చూడండి 12 ప్యాకెట్స్ అన్నీ కూడా కొట్టేశాను. 12 అడుగుతున్నారు, అందుకోసం ఇప్పుడు దాకైతే నేను 10 కొట్టాను. ఇప్పటి నుంచి అయితే ఇంకా 12 అడుగుతున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు అడిగినట్టే చేసి అయితే ఇస్తున్నాను అనమాట. ఇంక ఇవన్నీ కూడా ఇచ్చి రావడానికి ఇప్పుడు అన్నీ కూడా సర్దుకుంటున్నాను. ఇలా ఉండిద్దండి, ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక చిన్న వర్క్ ఇలా అయితే చేసుకుంటున్నాను నేనైతే. ఎలా ఉందనేది లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.